Hi friends, Meghalaya trip day 1. It's amazing and extraordinary trip for us. ఒక బ్యాచ్ మొత్తం అంటే ఒక టూర్ బ్యాచ్ అనేది ఎంత మనం చేసుకున్నామంటే చాలా బాగా అనిపించింది. ఇందులో నేను, తర్వాత రవీందర్ కట్ట, అనుషా గౌర్, బోత్రా రజత్, దీపా, గురువిందర్ సింగ్, జోయ్, ప్యాడీ, అలాజ్ జైన్, సాహిల్ శర్మ, వినీత్ హరింపల్లి, इंतमंदी में एक्कड़ नुंचो वच्ची कई जगह से कई स्टेट से आके इकट्ठा होके हम एक ग्रुप बना के पार्टिसिपेट हुआ. చాలా చాలా బాగా అనిపించింది. వెరీ నైస్ అండ్ ఎక్స్ట్రాడినరీ ట్రిప్ ఇట్ ఈస్. మేఘాలయ, చిరాపుంజి, దౌకి అండ్ షిల్లాంగ్, గౌహతి ఈ స్టేట్స్ అన్నీ తిరిగినాము. స్టేట్లో ఉన్న టూరిజం ప్లేసెస్ ఇవన్నీ. ఫస్ట్ మేము స్టార్ట్ అయింది ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి గౌహతికి వెళ్ళినాము. ఆల్రెడీ ఇప్పుడు ల్యాండ్ అయినాము. ఢిల్లీ ఎయిర్పోర్ట్ ల్యాండ్ అయిన తర్వాత ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి గౌహతి ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయినాము. అవేసం గౌహతి, గౌహతి ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యి బయటకు వెళ్తున్నాం గౌహతి సిటీకి. ఇక్కడ నుంచి మా ప్రయాణం షిల్లాంగ్ మొదలైంది. షిల్లాంగ్ వెళ్ళిన తర్వాత అక్కడ మిరాకిల్ హోటల్. ఇట్స్ అన్ మిరాకిల్ అంటే మిరాకిలే. మా జర్నీ అంతా మిరాకిలే జరిగింది. ఇట్స్ అ వండర్ఫుల్ జర్నీ. చాలా బాగా అనిపించింది. ఎక్కడెక్కడి నుంచో వచ్చిండ్రు, ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళని కలుసుకున్నాము. ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్. వెరీ నైస్, హ్యాపీ సోల్స్. ఆల్ ఆర్ లైట్ మైండెడ్ పీపుల్స్. ఆల్ ఆర్ ఎంజాయ్డ్ టుగెదర్. ఎవ్రీ మూమెంట్, every second we spend happiest moments. Extremely extraordinary. I never expect in my life like this journey. Chala baga anpichindi and it's a remarkable, memorable, great journey. Trekking, sightseeing, everything is यहाँ का ही श्रीलंका रहने वाला. It's an adventurous trip. हमारा पहले मुलाकात है. నిజం చెప్పాలంటే చాలా అడ్వెంచరస్. అంటే లోయలు, కొండలు, గుట్టలు, ఎక్కడ జారిపోతామో తెలియదు. ఫస్ట్ చాలా ఉన్నాయి. ఇది ఓన్లీ ఫస్ట్ డే మీకు చూపిస్తున్నాను. స్టార్టింగ్లో 15th స్టార్ట్ అయ్యాము ఢిల్లీ నుంచి. గౌహతి చేరుకున్నాము. ఇదంతా ఒక రకంగా నైట్లో మిరాకిల్ హోటల్లో స్టే చేస్తాము. ఇంకా 16th మార్నింగ్ నుంచి మా సైట్ సీయింగ్ మొదలైంది. From 16th onwards our journey starts. While we are traveling from Delhi to Guwahati. Super. First of all, flight is delayed with bad weather. 45 minutes delayed. All are light-minded people in our only group. For 45 minutes balance in the friendly plane. And healthy atmosphere. And pilot says that हम बहुत खुशी हो गए सब लोग को मिलके. और सबका एक और एक इच्छा है दोबारा हम लोग मिलके एक अच्छा ट्रिप बनाने के लिए सोच रहे. वो भी कामयाब होने के लिए मैं विश्वास. मिनट्स लो फाइंड आउट అయిపోయింది. Why? Because we are all ఇవన్నీ మిరాకిల్స్ అన్నట్టు. ఇప్పుడు మేము పోయేది కూడా we all are mingled with light mind. పరిస్థితి. This is Guwahati streets. गौहती स्ट्रीट से गौहती गलियों से गौहती मेन रोड से जा रहे हैं हम लोग. इट्स एन बाईपास रोड ऑन द वे टू शिल्लांग. एयरपोर्ट रोड. సిటీ ఇంకా లోపల ఉంది.
మేము జస్ట్ లేట్ అయినాము, మా ఫ్లైట్ లేట్ అయింది. ఫ్లైట్ లేట్ అయిందంటే ఒక మిరాకిల్ ఏంటంటే ఆల్రెడీ 45 మినిట్స్ ఇన్ ఎయిర్లో ఉన్నాము. వెదర్ కండిషన్ బాగాలేదని చెప్పేసి పైలట్ మాకు కాషన్ ఇచ్చాడు, తర్వాత కాల్ చేస్తాను. మనకు ఫ్యూయల్ ఇంకో 45 మినిట్స్ మాత్రమే ఉంటుంది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ మనకు పర్మిషన్ ఇవ్వకుంటే గౌహతిలో ల్యాండ్ కాము, డైరెక్ట్ కలకత్తా తీసుకెళ్ళిపోతాము. అక్కడ నుంచి ఫర్దర్ ఆర్డర్స్ వచ్చేంత వరకు మనం అక్కడే ఉండాల్సి వస్తుంది. అని మై గాడ్ వాట్ ఈజ్ ఇట్ హ్యాపెండ్ అనుకొని చాలా ఫీల్ అయ్యాము. దాని తర్వాత మీద ఒక 2-3 చక్కర్లు కొట్టిన తర్వాత ఏటీసీ నుంచి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి సిగ్నల్స్ వచ్చినట్టున్నాయి. మళ్ళీ ఒక అనౌన్స్మెంట్ చేశాడు, గౌహతి ఎయిర్పోర్ట్లో మనం ల్యాండ్ అవుతున్నాము అని చెప్పేసి. అమ్మయ్య అనుకున్నాం. అట్లా కొంచెం డిలే అయింది. దాని తర్వాత దిగిన తర్వాత నా బ్యాగ్, నా బ్రీఫ్ కేసు సేమ్ అదే ఉంది. ఒక అతను నాది పట్టుకొని వెళ్ళిపోయాడు. అన్ఫార్చునేట్లీ బై లక్ ఏంటంటే అతను తన బ్యాగ్ మీద తన పేరు, మొబైల్ నెంబర్ రాసి పెట్టుకున్నాడు. ఇగో ఇది గౌహతి యూనివర్సిటీ, దాని పక్క నుంచి వెళ్ళిపోతున్నాం. అతని బ్యాగ్ మీద తన మొబైల్ నెంబర్, పేరు రాసి పెట్టుకున్నాడు కదా, అతని నెంబర్కు మేము ఫోన్ చేశాము. ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యాడు. జస్ట్ ఎయిర్పోర్ట్ బయటనే ఉన్నారు. క్యాబ్ కోసం, अरे भाई हमारा बैग ले गया, आपका यहाँ पे छोड़ गए. नहीं हमारा हम ला ये बोला, మాది మేమే తీసుకొచ్చుకున్నామని చెప్తున్నాడు. అరే ఒకసారి చూసుకొని ఇది నీ పేరు ఇక్కడ ఉంది కదా, నీ నెంబర్ ఇక్కడ ఉంది కదా అని చెప్తే, అరే సారీ సార్ అని చెప్పేసాడు. ఇక అక్కడే ఉండు, మేము వస్తున్నామని చెప్పినాము. ఆయన తీసుకొని బయటకు వచ్చిన తర్వాత మేము ఎంట్రన్స్ గేట్ దగ్గర కలిసాడు. మాది మేము తీసుకున్నాము, తను తీసుకున్నాడు. ఓకే, శ్రీలంక ఏ రూట్, ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్. మెల్లగా ఇక బయలుదేరాము క్యాబ్ బుక్ చేసుకొని. స్టార్టింగ్ అయిన తర్వాత మధ్యలో కాసేపు ఒక దగ్గర చిన్నగా బ్రేక్ఫాస్ట్ లెక్క, ఇంకా పోయేసరికి ఏ టైం ఉంటుందో తెలియదు, అక్కడ ఏం దొరుకుతుందో తెలియదు అని చెప్పేసి ఏదైనా ఉంటే కానిచ్చేసుకుందామని చెప్పేసి సాయంత్రం హోటల్లో కొంచెం లైట్గా తీసుకుందాము అన్నాము. డిన్నర్ లాగా తీసి స్టార్ట్ అయిపోయింది. ఎవ్రీ మూమెంట్ అనేది లైఫ్లో ఎంత ఎంజాయ్ చేయొచ్చు అనేది ఇంకా చాలా చెప్పడానికి అదొక అనిర్వచనీయమైన అనుభూతి. I don't have any words to express my feelings about this journey. Enjoyed a lot. అందరూ అమ్మాయిలు అబ్బాయిలు ఉన్నారు, జంటలు వచ్చాయి. టోటల్ 12 members in our batch. Very nice guys. All are very fine, friendly. తిరిగాము 6 days 5 nights. ఈ డివైడర్ అందరం కలిసిమెలిసి ఉన్నాము. మళ్ళీ విడిపోయేటప్పుడు చాలా బాధ అనిపించింది. మళ్ళీ మనం కలుసుకుందాము అని అనుకున్నాం. जिस रोड से हम जा रहे हैं वो असम की तरफ आता है और అనుకొని మళ్ళీ ప్లాన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు మా వాళ్ళు. మేము అడుగు పెట్టిన తర్వాత వర్షం, దాని తర్వాత చిరాపుంజి అంటే మీకు అందరికి తెలిసే ఉంటుంది. ज्यादा रेट्स ज्यादा रहता, आसाम में एक्सपेंसिव है पेट्रोल, लिक्विड ये सब, और मेघालय में कम है टैक्स कम है. చిరాపుంజి ఇది ఈ బార్డర్ 365 days చేసేది డివైడర్ కంప్లీట్ గా. ఇట్లాంటి ఫస్ట్ టైం సంవత్సరం మొత్తం డివైడర్ అనేది హైయెస్ట్ రెయిన్ ఫాల్ మధ్యలో ఉంది. చిరాపుంజిలో పోయిన తర్వాత ఒక బ్రిడ్జ్ వస్తుంది, ఆ బ్రిడ్జ్ అట్లాంటిక్ దాటికి వెళ్ళిన తర్వాత దిగిన తర్వాత చిటపట చినుకుల మధ్యలో దట్టమైన అడవులలో సెలయేర్లు, జలపాతాలు, ఎవ్రీ మూమెంట్ చాలా ఎంజాయ్ చేశాము. ఇంకా మీరు చూడండి, ఇది మిరాకిల్ హోటల్ మేము చేరుకున్నాం. ఇది ఎట్లుంటారో ఏందో. ఓకే రైట్. కొత్త ప్రదేశాలు తిరగడం, కొత్త స్నేహితులను కలుసుకోవడము,
లైఫ్లో ఒక ఎగ్జైట్మెంట్ అంతే. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, మేక్ ఇట్ వండర్ఫుల్. ఇట్స్ మై క్యాప్షన్. చూడండి, ఇక ఇక్కడ నుంచి మా ప్రయాణం మొదలవుతుంది. మార్నింగ్ స్టార్ట్ అవుతాము. ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ సెకండ్ ఎంజాయ్ చేసుకుంటూ స్టార్ట్ అయ్యాము. ఇంకా నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తే అతిశయోక్తి అనేది ఉంటుంది. ఇది మమ్మల్ని క్షేమంగా తీసుకొచ్చి ఎక్కడి నుంచి అయితే తీసుకెళ్ళిందో అక్కడికి తీసుకొచ్చి వదిలిపెట్టేసిన వెహికల్. వెరీ నైస్, చాలా బాగుంది జర్నీ. ఓకే, ఇక చూడండి. ప్రతిదీ ఇక ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది కాదు, మీరు చూసి చేసుకోండి. ఫస్ట్ మేము ఎలిఫెంట్ వాటర్ ఫాల్స్కి వెళ్ళినాము. అది గుట్టల మధ్యలో ఉంటుంది. దిగడానికి చాలా ఇబ్బంది. ఏమాత్రం వెనికినా కాలు జారినా కానీ లోయలో పడిపోయేటట్టు ఉంటుంది. ఒకవైపు కెమెరా, ఒకవైపు గొడుగు, ఇంకోవైపు ఒక బ్యాగ్. ఇవన్నీ వేసుకొని, ఆఫ్కోర్స్ నాకు ఇది మామూలే, అలవాటు అయిపోయింది. ఎవ్రీ మూమెంట్ను ఫ్రేమ్లో ఫిక్స్ చేయాలని, ఎవ్రీ సెకండ్ను వీడియోలైజ్, పిక్చరైజ్ చేయాలని నాకు ఉంటుంది. ఎందుకంటే ఇట్లాంటి గోల్డెన్ మూమెంట్స్ మళ్ళీ మళ్ళీ రావు. వాటిని భద్రపరచుకోవాలి, నెక్స్ట్ జనరేషన్కు చూపించుకోవడానికి ఉండాలి కొంత. ఇది మా వెహికల్. అందరం ఎక్కినాము, స్టార్ట్ అవుతున్నాం. ఇక వెహికల్లో పాటలు పాడుకోవడము, ఎంజాయ్మెంట్ తోటి వెళ్ళడము, చాలా మింగిల్డ్గా ఒకరికొకరు కలిసిపోవడము సూపర్గా అనిపించింది. ఇక మీరు చూస్తూనే ఉండండి, చూసి మీ అభిప్రాయాలు చేయండి. ఇది జస్ట్ డే 1 మేఘాలయ ట్రిప్లో. ఇది ఒక్క డే 1 మాత్రమే. మీరు చూడండి, చూసిన తర్వాత మీరు కూడా మాతో పాటు వచ్చినట్టు మీరు చూడండి. ప్రతిదీ ఒక మధురమైన అనుభూతి. ఓకే, ఎంజాయ్. నెక్స్ట్ దీని తర్వాత మళ్ళీ డే 2 ఉంటుంది. ప్రతిదీ 5-6 రోజులు అన్ని పార్ట్స్ చేసి పెట్టేశాము. లాస్ట్ మాతా కామాఖ్య దేవి టెంపుల్ తోటి క్లోజ్ అవుతుంది. ఇది ఓన్లీ ఫస్ట్ డే. చూడండి, మీరు కూడా తిరిగిన అనుభూతి పొందండి. ఫుల్ చూస్తే మాత్రమే మీకు ఆ ఫీలింగ్ వస్తుంది. ఎందుకనంటే మా మాటలు, మా పాటలు, మా ఆటలు, క్యాంప్ ఫైర్, డాన్స్ చేయడం, అన్ని రకాలుగా ఎంజాయ్మెంట్. చిన్న పెద్ద తేడా లేకుండా అందరం కలిసిపోయాము. అందరం ఫ్రెండ్లీగా చాలా బాగా ఎంజాయ్ చేసాము ఈ ట్రిప్పు. ఓకే, థ్యాంక్ యూ ఆల్. हेलो, हो गए? निकल गए? हम अभी निकले वैन पे। ट्रैवलर छोटा बस से हमारा ग्रुप निकलने के लिए अभी गाड़ी में बैठ के। आवाज सुने आ रही नहीं? 3 ट्राइब का लोग, क्या बोले, खासी, जैंतिया, गारो, ये 3 ट्राइब रहता है। और ये लोग का जो नियम नीति है वो घर जमाई रखता है, मतलब हाउसबैंड को घर पे रखता है। रिवर्स अच्छा है।
आप इधर बैठ जाओ फिर। यहाँ पे सेटल हो गए तो देते, बाहर वाले को नहीं देते ना। नहीं होता है, रहता है बाहर वाले में। आप एडजस्ट होगा तो हो नहीं, जाएगा। बाहर वाले यहाँ लड़की को करके रख सकते हैं ऐसा। हाँ। लेकिन जितने भी प्रॉपर्टी जो भी है हाँ। वो मतलब वाइफ का नाम पे। नहीं कोई बात नहीं। हाँ। ये वाइड पब्लिसिटी करना भाई सारे लड़के। और घर में 3-4 सिस्टर्स होने से, मतलब 3-4 सिस्टर्स होने से सबसे छोटे वाला का पावर ज्यादा आता है। ओफो, उसको ज्यादा मिलता है। तो लाडला है ना। हाँ, लड़ला है। लाडली बच्ची। Guys, make sure you choose the last button. बहुत समय बाद लड़की बेगाना, गाड़ी और दारू नहीं दिखाना, सही तरीका है प्यार दिखाने का, जेब में ना बड़ी फिर तेरे पे दीवाना, तू हाई फाई लेकिन मैं फोकड़ के वाईफाई पे बैठा हूँ, नाम तो बता, चलालू बनिए सही करे बात साथ साथ खाली कर रात कल्लू बन जाऊंगा। छुट्टी खाई थी तो समझो निभाई नहीं, वो छुट्टी खाई थी तो समझो निभाई नहीं, छुट्टी खाई थी तो समझो निभाई नहीं, काटी रात मैंने खेतों लेके आया भी मैं घर से न गई नहीं, लेके आया भी मैं घर से न गई नहीं, नहीं आई तो आई नहीं, ओ नहीं आई। हो गए टारगेट से बस खाली हो गए।
ముందర కూర్చుంటామంటే వెనకకి వెళ్ళిపోతుంది. ఇంకా విండో సీట్ దగ్గర కూర్చోవడం నేను వీడియోలో ఇస్తామని నేను అనుకుంటున్నాను. విండో సీట్లలో వీడియో తీస్తే విండో సీట్ల దగ్గర కూర్చోవాలి. ఇది హ్యాండ్ వాష్ స్టేషన్ అట. హ్యాండ్ వాష్ స్టేషన్ పేరు మంచిగా పెట్టింది కదా. ఎలిఫెంట్ వాటర్ వాహనం ఎందుకు పెట్టింది? ఎలిఫెంట్స్ ఒకప్పుడు ఇక్కడ తాగేటి. హలో సరోజీ, గుడ్ మార్నింగ్. नहीं ट्रिप के बाहर मेघालय चल थोड़ा नीचे आएगा मेघालय गवर्नमेंट एयरपोर्ट में थोड़ा विजिबिलिटी नहीं है बोल के कलकत्ता ले जाने वाला है. तो कलकत्ता आएगा तो आपको पहुँच जाकर वहाँ कलकत्ता घूमने के लिए प्लान किया. Elephant waterfall. వాళ్ళు ఇంకా మనం వెళ్ళమనుకుని వెళ్ళినట్టున్నారు సార్. అది జరగండి సార్.
Meghalaya tourism, elephant fall. अरे यार excuse me please bye. Hi sir. Sir hi. नहीं लो दो भी नहीं ఒక డ్రోన్ పంపించి దాన్ని వీడియో చేస్తే తప్ప మనకి అంత రాదు. సినిమాటిక్ ఏంటంటే సార్ దాంట్లో వాళ్ళ దగ్గర ఎక్విప్మెంట్ ఉంటుంది అంత ఉంటుంది. ఏంటంటే కళ్ళ ముందు జరిగినట్టు మెస్మరైజ్ చేసే ఎక్విప్మెంట్ ఉంటుంది. कभी कभी मेरे दिल में ख्याल आता है कि जैसे तुझको बनाया गया है मेरे धड़कन चली देखो रे जाती रे अनजानी राहों में तू क्या ढूंढता फिरे दूर जिसको समझा वो तो पास है तेरे दिल में छोटा सा छोटी सी आशा मस्ती भरे मन की होली सी आशा हंसी सी खुशी जैसा टुकड़ा चांद का बाबू के
पीछे भी कर सकते थे क्या बैक? हाँ कर सकते हैं। उसकी फोटो खुशबू खफा खफा है। कैसे कहे क्या है सितम सोचते हैं अब ये हम, कोई कैसे कहे वो है या नहीं हमारे, करते तो है साथ सफर फासले हैं इसी दरिया के दो किनारे, फासले हमको ये गम रास नहीं, शीशे की एक दीवार है जैसे। పాటలు అర్థం కాలేదు వాడు మాట్లాడుతాడు తడిసిపోయి వస్తావు అనుకున్నావు. मुझे एंड्रॉइड यूजर है, मुझे एंड्रॉइड
కాకులు దూరని కారడవి, చీమల దూరని చిట్టడవి, మేఘాలయాలో మేఘమాలలతో అంటే వర్షంతో ఎప్పుడు 365 డేస్ చిరాపుంజి, 365 డేస్ రెయిన్ఫాల్ ఉండే చిరాపుంజిలో అడుగు పెట్టినప్పటి నుంచి డెజిలింగ్ చిన్న చిన్న చిరు జల్లులు పలకరిస్తూనే ఉన్నాయి మమ్మల్ని. ఇంకా ఇక్కడ కిందికి దిగడానికి ట్రెక్కింగ్ వెళ్తున్నా. ఇక ఒక్కొక్కరు ఎట్లా నడుస్తుందో చూడండి. ముసలోళ్ళు ముతుకోవాలని కాకుండా కట్టెలు పట్టుకొని మొస పోసుకుంటా పిజ్జాలు బర్గర్లు తిని పెంచేసుకొని ఇట్లాంటి వాటి ప్రదేశాలకు వచ్చి ఎక్కడం దిగడం దిగడం ఎక్కడం. ఒకటేసారి అయిపోతుందా? కాదు కదా. ఎంతో కొంత డైలీ ఎక్సర్సైజ్ అనేది ఉండాలి. అది లేకుండా ఎక్కితే ఆయాస పడుకుంటూ మోసపోసుకుంటూ ఎక్కుతున్నారు, దిగుతున్నారు. ఎక్కాలనే ఉత్సాహం ఉంది, దిగాలనే ఉత్సాహం ఉంది, ఆ రెండిటితో పాటు ఆయాసం ఉంది. ఇది ఇట్లా ఉందన్నట్టు పరిస్థితి. మొత్తం వాటర్ సౌండ్ వస్తుంది కదా. ఇది ఇదిగో ఈ రకం ఉంది ఎక్కాల్సింది దిగాల్సిన దారి. ఇంతగానం ప్రకృతిని నాశనం చేసి ప్రకృతిని చూడడానికి మళ్ళీ ఇంతగానో రావాల్సి వస్తుంది. ప్రకృతి ఈ రకంగా ఉంటుంది పరిస్థితి. ఇది రవి నవ యువకుడు కదా, ముందు ఉరికేసి వచ్చేసిండు అన్నట్టు. రవి నవ యువకుడు. అగో ప్రీ ప్రాక్టీస్ చేసిండు రవి ఎక్కడానికి దిగడానికి. చూడండి వాట్ ఏ వండర్ఫుల్ కొలంబస్ డిస్కవరీ చేసినట్టు మేము ఇక్కడికి వచ్చినాము. వచ్చిన తర్వాత రికార్డ్ చేసుకుంటూ వాయిస్ చేస్తున్నా. ఇది పరిస్థితి. భలే వస్తుంది సార్ ఇక్కడ. ఇది టోటల్ వెయిట్ వాటర్ చూసిందా ఇట్లా ఉంది ఇక్కడ పరిస్థితి. చూడండి చుట్టూ గుట్టలు, గుట్టల మధ్యలో కొండలు, కోనలు. వన్ చూడు கிட்ட வந்து எடுத்தாலே தெரியும். இங்க அங்கிருந்து எடுத்தாலே ஒன்றும் தெரியாது. அந்த தெரியும். ఇది రవి ఉరుకుతున్నాడు. ఇది సింగిల్, ఇటు లోయ ఇటు బొంగులతో కట్టిన ఏదో అట్లా ఇండికేషన్ కోసం. అది సేఫ్టీ ఏం కాదు, ఇట్లుంటుంది అన్నట్టు.
మేము వెళ్తే ట్రాక్ పట్టుకొని వచ్చాను సార్ అది తెలుసా సార్ అర్థం కూడా కావచ్చు మళ్ళీ ఇదంతా போலாம் போலாம் போணுமா?
తీస్తానా వస్తాను ఏమైంది చాలా చిన్నగా ఉన్నదా దొడ్డుగా ఉందా ఓకే సార్ నేనైతే ఈజీగా పట్టినా పట్టేస్తారు ఏ వద్దులే ఎందుకు వెళ్ళిపోతారా సార్ I'll come okay surely. Now Tell your name and location. I'll visit the My club. name is Deepa and I'm from Chennai. Yeah, it's like My name is Anusha. I'm from Delhi. name, Deepa. What about you, bro? Yeah, we don't know. Joe from Chennai. And fuck it. He owns 3 clubs Okay. in Chennai. 3 clubs in Chennai. Oh my God. Definitely will come. And what about you, bro? Delhi. My trip is done, dude. I will bonus one. Bro. Pavan. पवन पाजी आपका नाम Tell your name and location. What? Tell your negative place name and location. I'm from Himachal Pradesh and my name is Sahil. This is my first drink. Oh. चलो मैं आपको नाच के दिखाता हूँ। भाई का जलाल में आ रही है फ्लाइट पकड़ रही बेबी 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 बेबी
ये कौन सा है दोबारा करना। Come on, ask. अभी बारिश हुई है, चला दो यार। कैसे चलेगा ये जो ट्राई कर लो जलाने कर ले ट्राई कर लो कौन सा है लाइक अब कर रहा हूँ मेरे बारिश अभी है इधर छोड़ो दारू डालो बहन जो उसमें బూతులు కూడా వస్తున్నాయి సార్ మంచి साउंड बड़ा कर दो जी अरे होगा होगा क्यों नहीं होगा आ जाओ जस्ट you have it that much of encouragement why you are not doing come on you asking permission oh okay Then what's your reply? Come for dance. She didn't boost, no, that's what she is feeling, right? Otherwise, she danced like it. oh DJ जैसा सॉन्ग चाहिए शी इज वेरी एक्टिव पर्सन फ्रॉम दिल्ली तो दुनिया का मुझका गाना लगाते बट नहीं इसलिए so we have something we are got but we enjoyed यार पार्टी हो गई ड्रिंक नहीं दी पार्टी आके ड्रिंक कर पार्टी आके ड्रिंक సార్ కెమెరా సెట్ చేయండి సార్ అక్కడ సెట్ చేయండి ఆ చైర్ దగ్గర సెట్ చేయండి ఒకటి अरे ना come on. खींचो वीडियो में जाता हूँ थोड़ी टाइम इस तरफ आ जाओ सुनो मेरे वीरो अज मेरी कहानी मैं सूफियां दा राजा नशे च मेरी रानी पानी भी नहीं पौंदी जदों ड्रिंक सी बनांदी दसो मैं क्या करूं who's that girl ओनू पुछदे रहंदे ने तू तकदे रहंदे ने Okay, thank you so much.
let's go. आप बिजनेसमैन है क्या? हाफ टाइम जॉब में हाफ टाइम बिजनेसमैन। Come on here, bro. Come on. Saud ka masala. आधे अबो ಜೊತ್ತಲೆ ಕೊಡ್ತೀನಿ अरे I'm your friend. ವಿಡಿಯೋಲ್ ಕೊಡ್ತೀನಿ Volume. Volume is this much only. 1300 में इतना ही मिलता Flash on है. Congrats! Oh ये बैचलर पार्टी है. यहाँ पर फ्लैश कहाँ पर है? फ्लैश कहाँ पर है? फ्लैश. Flash, I don't know. Ask him. Flash आना चाहिए सर वीडियो. రవి చెప్తా నేను చెప్తా नेट आ रहा है भाई ऐसा लग रहा है ट्रिप होने वाली है सब मस्त मजे कर रहे हैं शुरुआत है. अरे नेट आ रहा है भाई कुत्ता चलाओ Learn the step, no. Learn the step. Come on. Who knows sound? क्या हुआ? Okay. తెలుగు Speak the step. I think this one. No, ये नहीं. सीखो. Come on. I did the same on Gasal में. Hello. Welcome to. ये अरे where is the sound?
हम हिंदी में ऐसा करते बोल आई वांट टू कट मसाज हम बॉलीवुड में ऐसा करते All are failed except she. मैं गाइस हमारा डिनर 40 मिनट से पहले नहीं आ रहा वेज का नॉन वेज आई डोंट नो 10 बजे बोल रहा था मैं ठीक ही है भाई पार्टी कर रहे हैं खा के सो जाएंगे Yes, correct. Come on. Dad, you go and take. Funny. You're ending, no worry. Because I hate you. Okay, अभी dance करो पूरा. Okay. पूरा dance. हाँ उधर रख लो हम लोग पे Nice song, man. Kusu. That hotel lady. अकेला ही फोन में मोबाइल में पागली हंसी. Dang. Keep it there, man. अरे मैं गाने ढूंढ रही हूँ क्या बजाऊँ तुम्हारा फोन क्या है यही तो फाड़नी है. अरे
अरे किधर है फोन, किधर है जिसमें गाना बज रहा है? ఓకే థ్యాంక్ యూ फोन बंद हो गया।